హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఇది కేవలం ఒక అక్రమ చొరబాటు కాదండి. ఇది మన ఆధార్ వ్యవస్థ మీద, ఓటరు గుర్తింపు మీద, పాస్పోర్ట్ పద్ధతుల మీద నేరుగా దాడి. బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి జోహాన్ చౌదరి పేరుతో హైదరాబాద్లో నివసిస్తూ భార్య పిల్లలతో కలిసి భారత పౌరుడిలా జీవిస్తున్నాడు. అతని కోసం పాన్ షాప్ నుంచి మున్సిపాలిటీ ఉద్యోగి వరకు అందరూ కలిసి పనిచేశారు. ఇది ఒక్కటేనా, లేదా ఇది ఒక పెద్ద కుట్రలా, చిన్న భాగమా? ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. బంగ్లాదేశ్కు చెందిన పలువురు మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్న విషయం చాలాసార్లు రుజువైంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న భద్రతా దళాల కన్నుగప్పి మన దేశంలోకి పలువురు ప్రవేశిస్తున్నారు. అలా వచ్చిన వారిలో చాలామంది హైదరాబాద్లో తలదాచుకుంటున్నారనే విషయం చాలాసార్లు రుజువైంది. అయితే ఆ అక్రమ చొరబాటుదారులకు స్థానిక బర్త్ సర్టిఫికేట్ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ అక్రమ చొరబాటుదారులకు స్థానిక బర్త్ సర్టిఫికేట్ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికేట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొహమ్మద్ అసీబుల్ అనే వ్యక్తి ఢాకా నుంచి అక్రమంగా కోల్కతాకు చేరి అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. అయితే ఆయన విషయంలో అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బంగ్లా రాజధానికి ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ అసీబుల్ 4 ఏళ్ల క్రితం భారత్లోకి వచ్చాడు. ఏజెంట్లకు 25,000 రూపాయలు చెల్లించి అక్రమంగా పశ్చిమ బెంగాల్కి ప్రవేశించాడు. కోల్కతాలోని సౌత్రాలో జోహాన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సేకరించాడు. అక్కడే కరాటే శిక్షకుడిగా పనిచేస్తూ నెలకు 20,000 సంపాదనతో జీవనం సాగించాడు. 2023 డిసెంబర్లో ఫేస్బుక్లో చాటింగ్ ద్వారా హైదరాబాద్ మలక్పేట్కు చెందిన జయా చౌదరితో పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్కతా పౌరుడినంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మలక్పేట్ మకం మార్చి ఆన్లైన్ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో తనకు బర్త్ సర్టిఫికేట్ ఇప్పించాలంటూ మలక్పేట్లోని పాన్ దుకాన్ యజమాని మొహమ్మద్ ముకీద్ను మొహమ్మద్ అసీబుల్ కోరాడు. అతడు కోల్కతా నుంచి వచ్చాడని నమ్మిన పాన్ షాప్ యజమాని చాదర్ఘట్లోని డిటిపి ఆపరేటర్ సాయి కిరణ్ను పరిచయం చేశాడు. అతడు చెంచల్గూడలోని రజనీకాంత్ను సంప్రదించమని సూచించాడు. రజనీకాంత్ ద్వారా నార్సింగ్ మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్ను మొహమ్మద్ అసీబుల్ కలిశాడు. ఇంకేముంది, 15,000 కమిషన్ ఇచ్చి జోవన్ చౌదరి పేరుతో బర్త్ సర్టిఫికేట్ పొందాడు. వాటి ఆధారంగా ఓటర్ గుర్తింపు కార్డు సైతం సంపాదించాడు. బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి 2 ఉండటంతో ఆధార్ కార్డు పొందేందుకు మొహమ్మద్ అసీబుల్ సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగానే 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్కతా చేరి టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్న రోహన్ షాతో మొహమ్మద్ అసీబుల్కు పరిచయం ఏర్పడింది. తన భార్య గర్భంతో ఉందని సహకరించాలని కోరటంతో రోహన్ షాను హైదరాబాద్ రప్పించిన అసీబుల్ తన ఇంట్లో వసతి కల్పించాడు. అతడికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. హసన్, రోషన్ షా భారత్ పౌరులుగా చలామణి అయ్యేందుకు పాస్పోర్ట్స్ పొందాలని నిర్ణయించుకొని నకిలీ ఆధార్ కార్డులతో దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు పరిశీలనలో అవి నకిలీవిగా తేలటంతో మధ్య మండలం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా బృందం రంగంలోకి దిగింది. అసలు వారికి ఆ నకిలీ కార్డ్స్ ఎలా వచ్చాయి అనే విషయంలో కూపీ లాగడం మొదలుపెట్టాయి. ఇంకేముంది, డొంకంతా కదిలింది. బంగ్లాదేశుడి నుంచి రాబట్టిన సమాచారంతో పాన్ దుకాందారుడిని పోలీసులు ప్రశ్నించడంతో మిగిలిన వారి ప్రమేయం వెలుగు చూసింది. నార్సింగ్ మున్సిపాలిటీ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు తమకు బర్త్ సర్టిఫికేట్ కావాలని సుధీర్ని కోరటంతో అంగీకరించాడు. దీంతో ఈ కేసులో మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం మలక్పేట్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో నార్సింగ్ మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్, ఏజెంట్లు మొహమ్మద్ దులీజ్, టి సాయి కిరణ్, రజనీకాంత్, బంగ్లాదేశస్తులు మొహమ్మద్ అసీబుల్, రోహన్ ఉన్నారు. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు, బర్త్ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. చూడండి మన హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాస్పోర్ట్లు సంపాదిస్తున్న విదేశీయులు ఇది కేవలం ఒక కేసు మాత్రమే. ఇలాంటి అనేక ఘటనలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఒక దేశ భద్రత,
అది ఎంతో సరిహద్దుల్లో గట్టిగానైనా లోపల జరిగే కుతంత్రాలతో సరిచేయబడుతుంది. బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రతత్వానికి ద్వారాలు తెరిచేలా ఈ అక్రమ పథకాలు మారకూడదు. దేశ భద్రత కోసం పనిచేయాల్సిన కొందరు ఉద్యోగులు కేవలం డబ్బు కోసం దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఒక పాస్పోర్ట్, ఓటర్ ఐడి నకిలీగా వచ్చేస్తే మన భవిష్యత్తు నిజంగానే ప్రమాదంలో పడుతుంది. తస్మత్ జాగ్రత్త. అనుమానాస్పద వ్యక్తులు సమాచారం పోలీసులకు తెలియచేయాలి. తక్కువ ధరకే ఆధార్, ఓటర్ కార్డులు ఇప్పిస్తానంటున్న వాళ్ళను నమ్మకూడదు. దేశ భద్రతపై వచ్చే అటాక్లు బాంబులతో కాదు, బోగస్ సర్టిఫికెట్లతో వస్తున్నాయి. ఇవన్నీ కేవలం వార్తలు కాదు, ఇది మన దేశానికి నెత్తుటి బుడిపట్టు వేసే కుట్రలు. జాగ్రత్తగా ఉండాలి, జాగృతంగా ఉండాలి. దయచేసి వీడియోని వైరల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.